మొన్న ఈ మధ్య ఒక పిల్లవాడు లిఫ్ట్ లో ఇరుక్కొని చనిపోయాడు. గుర్తుంది కదా? అది ఇంకా మనం మర్చిపోక ముందే కమాండెంట్ అంట పాపం. ఏంటి నా లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు. లిఫ్ట్ వచ్చేసిన డోర్ ఓపెన్ అయింది అనుకో ఆయన వెళ్ళిపోయారు. చూస్తే లిఫ్ట్ రాలేదు. లిఫ్ట్ కిందే ఉండింది. పైన మాత్రం ఆ పైకి డోర్ మాత్రం ఓపెన్ అయింది అంతే. ఆయన లిఫ్ట్ వచ్చేసింది అనుకున్నారు. ఇట్లా అడిగి అయిపోయారు. ఆ ఊపులో ఆ దీంట్లో కంట్రోల్ చేసుకోలేక పడిపోయి స్పాట్ లో చనిపోయారు. హైదరాబాద్ లో కాదు, దాదాపు తెలుగు రాష్ట్రాలు 2 చోట్ల ఇవే పరిస్థితులు ఉన్నాయండి. లిఫ్ట్లకి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చేయించాలి. ఏఎంసీ సర్వీస్ ఉంటుంది, అవి సరిగా పనిచేస్తున్నాయి, ప్రతి సంవత్సరం చేయించాలి. ఇప్పుడు దీన్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ఎవడన్నా ఒక అధికారి వెళ్ళి చూస్తే ఎన్ని అపార్ట్మెంట్లు సరైన లిఫ్ట్లు పనిచేస్తున్నాయి, ఎన్ని హాస్పిటల్స్లో సరైన లిఫ్ట్లు ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి. ఎవరైనా చనిపోతే దీని గురించి మాట్లాడుకుంటున్నాం, చనిపోతే దీని గురించి చెప్పుకుంటున్నాం తప్ప మిగతా టైంలో ఎలా మామూలే. మళ్ళీ ఆ పిల్లోడు చనిపోయాడు, ఇప్పుడు ఈయన చూడండి కమాండెంట్ అంటే. ఈయన దారుణం కదా అసలు ఇది. రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పరిరక్షణ వ్యవస్థ, కాగితాలకే పరిమితమైన తెలంగాణ యాక్ట్ 2015 బిల్, లిఫ్ట్లో నాణ్యత లోపాలు, నిర్వహణ లేమితో ఇక్కట్లు. చిన్న పిల్లడు పాపం తెలుసా, తల ఇరుక్కుపోయి చనిపోయాడు. అది ఎలివేటర్ ప్రమాదాలకు కారణం ఏంటంటే చిన్న అపార్ట్మెంట్లో లిఫ్ట్ల వ్యయం తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని బిల్డర్లు ఏర్పాటు చేస్తుంటారు. ఎన్బీసీ నిబంధనలు పాటించడం లేదు. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు బిఐసి నిబంధనలు తప్పక పాటించాలని ఎన్బీసీ చెబుతుంది. లిఫ్ట్లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో ఏమీ ఏర్పాట్లు లేవు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. పాత వాటిలో అధునాతన భద్రతా ప్రమాణాలు లేకుండా కొనసాగిస్తున్నారు. సాంకేతిక నిపుణులతో తరచూ ఎలివేటర్లతో భద్రతా ఆడిట్లు నిర్వహించాలి. అవసరానికి తగ్గినట్లుగా లిఫ్ట్ సామాగ్రి ఏర్పరచుకోవాలి. ఇప్పుడు చాలా చోట్ల యాక్చువల్గా లిఫ్ట్లో ఒక ఫోన్ ఉండాలి, లేకపోతే కనీసం ఎమర్జెన్సీ బటన్ ఉండాలి. సడన్గా లిఫ్ట్ ఆగిపోతే లోపల బటన్ ప్రెస్ చేస్తే ఒక బీప్ సౌండ్ వస్తుంది. వాచ్మెన్ ఎవరో ఒకళ్ళు వచ్చే ఏర్పాటు అన్నా ఉండాలి. ఎక్కడ ఉన్నాయండి లిఫ్టుల్లో? ఒక్క లిఫ్ట్లో ఉంటుందా? లోపల ఫోన్ ఉండదు, సరిగా పనిచేయదు, డోర్లు ఓపెన్ అవ్వవు, ఒక్కోసారి డోర్ లాక్ అయిపోతాయి, కరెంట్ పోతే లిఫ్ట్ ఆగిపోతుంది. చాలా అపార్ట్మెంట్లలో లిఫ్ట్కి జనరేటర్స్ ఉండాలి కంపల్సరీ. అది జనరేటర్ లేకుండా లిఫ్ట్ ఉండకూడదు. కానీ ఎన్ని అపార్ట్మెంట్స్లో లిఫ్ట్కి జనరేటర్లు ఉంటుంది? కరెంట్ పోతే లోపల పరిస్థితి ఏంటి? అదే ఎవడు పట్టించుకునేవాడు, అడిగేటోళ్ళు లేడు. వీళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్టర్లు తక్కువలో అయిపోద్ది కదా అని చిన్న చిన్న తక్కువ క్వాలిటీ ఉన్న లిఫ్ట్లు పెట్టేస్తారు. అవి బాగా కనపడతాయి అంతే. ఇంకొంతమంది అయితే ఎప్పుడు 20 ఏళ్ల క్రితం పెట్టిన లిఫ్ట్లు కూడా చాలా చోట్ల వాడుతున్నారు. ఏ క్షణం కూలిపోతే తెలియదు. అవి అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ వార్త ఎక్కడ 8th పేజీలో ఉందా? ఒక పెద్ద ఆయన పాపం, ఆయన కమాండెంట్. ఆయన ఎక్కడిది? రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం, 59 వయసు అంట. ఆయన ప్రమాదాన్ని మృతి చెందారు. సోమవారం రాత్రి స్నేహితుడైన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు గంగారాం ఆయన నివాసానికి వచ్చారు. తిరిగి వెళ్తూ 3వ అంతస్తులో లిఫ్ట్ స్విచ్ నొక్కారు. లిఫ్ట్ వచ్చిందనే భావనతో గ్రిల్స్ తలుపును జరిపారు. అది తెరుచుకోవడంతో కమాండెంట్ ఒక కాలు లోపల పెట్టారు. అప్పటికి కింద నుంచి లిఫ్ట్ క్యాబిన్ పైకి రాకపోవడంతో గంగారాం పట్టు తప్పి 3వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ క్యాబిన్ పై పడిపోయారు. అప్పుడు లిఫ్ట్ పైకి రావడం ప్రారంభమైంది. అబ్బబ్బబ్బా! లిఫ్ట్ పైభాగానికి చేరుకోగానే పైన ఉన్న చువ్వలు గంగారం పొట్టలో గుచ్చుకెళ్లి తీవ్ర రక్తస్రావం జరిగింది. అక్కడే ఉన్న కమాండెంట్ భద్రతా సిబ్బంది గంగారావును బయట తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది సోమవారం అర్ధరాత్రి బయటకు తీసి సిరిసిల్ల జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. సిరిసిల్ల పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లిఫ్ట్ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో బటన్ నొక్కగానే లిఫ్ట్ క్యాబిన్ పైకి రాకుండానే తలుపు తెరుచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పంచనామా తర్వాత మృతదేహాన్ని బిడలకు తరలించారు. అయ్యయ్యో! రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన గంగారాం 3 నెలల క్రితమే 17వ బెటాలియన్లో కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఈ దుర్ఘటనపై గంగారాం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏంటంటే అండి, కేసు నమోదు చేసినా ఏంటి ఉపయోగం? నష్టపరిహారం ఏదో ఇస్తారు కానీ మనిషిని తిరిగి తీసుకురాలేరు కదా. 2 కుమార్తెలు ఉన్నారు, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మొన్న పిల్లోడు చనిపోయాడు, దాని పరిస్థితి ఏంటి? ఒక్కసారి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు. ఎవరికి వాళ్ళు మీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు, లేకపోతే మీరు ఉండేవాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చూసేవాళ్ళు అడగండి. ఒకసారి మన లిఫ్ట్ సర్వీసింగ్ చేయించండి, లిఫ్ట్ చెక్ చేయించండి, పాత లిఫ్ట్ అయితే ఒకసారి మార్చండి మీరే అడగండి. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడి ఎటువంటి ఉపయోగం లేదండి.